ఓం నమో నారాయణాయ శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. అస్మద్గురుభ్యో నమః. తిరుప్పావైలో మనకు ఈరోజు 15వ రోజు అండి. 15వ పాసురాన్ని అనుసంధానం చేసుకుందాము. అంతకన్నా ముందు ఆండాళ్ తనియను విన్నపం చేసుకుందాం. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం భారార్థ్యం సంశ్రుతి శతశిరసిద్ధమధ్యాపయంతి సోచ్చిష్టాయాం సజనిగళితం యః బలాత్ కుంచపుంక్తే గోదా తస్సై నమైదమిదం భూయే వాస్తు భూయః. ఇప్పుడు పాశురాన్ని అనుసంధానం చేసుకుందాం. ఎల్లే ఇళంగిళయే ఇన్నం உறங்குறியோ சில்லைன்றலை ஏன்மின் அங்கை மீர் போதரு இன்றேன் வல்லே உன் கட்டுரைகள் வண்டே உன் வாயிரும் வல்லீர்கள் நீங்களே நானேதானாயுடுகா வல்லை நீ போதாய் உனக்கென்ன வேறுடைமை எல்லாரும் போந்தாரோ போந்தார் போந்தெண்ணிக்கோள் வல்லானை கொன்னானை மாத்தாரை மாத்தளிக்க வல்லானை மாயனை பாடே ఏలోరంబావాయ్. ముందుగా ఈ పాశ్రం యొక్క బాహ్యమైన అర్థాన్ని తెలుసుకుందాం. ఇందులో గోపిక అహంకారము తొలగి పరిపూర్ణ స్థితిలో ఉన్న గోపికను మేల్కొల్పుతూ ఉన్నారు అన్నమాట. ఇక్కడ ఉంగల్ పుళక్కవై అనే పాశ్రము విని అదే పాటను మధురంగా పాడుకుంటూ ఉందట ఆమె కూడా. లోపల ఉన్న గోదా గోపిక ఈ పాశ్రాన్ని విని అట్లా గోపికా బృందము ఆమె గానము విని ఆమెతో సంభాషిస్తూ ఉన్నారు. ఏమని అంటే, ఈ విధంగా బయట ఉన్న గోపికలు లోపల ఉన్న గోపికలతోని ఈ విధంగా అంటున్నారు. ఏమనంటే, ఓ లేత చిలుక, ఇంకా నిద్రలోనే ఉన్నావా అన్నారు. అంటే లోపల గోపిక ఏమంటుంది అంటే, ఓ పూర్ణులారా, అలా జిల్లుమని విలువకండే, ఇదిగో వచ్చేస్తున్నాను అంటున్నారు. అంటే ఎవరైనా ఊరికే లే 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 అని పిలుస్తుంటే, అబ్బా పిలువకు నేనే లేస్తా అంటాం కదా, ఆ విధంగా లోపల గోపిక ఆ విధంగా అంటుంది. అయితే గోపికలు ఏమంటున్నారంటే, నీవు మంచి నేర్పరివమ్మా, నీ మాటకాడితనము నీ నోటి వాటము మాకు తెలియదా, నీ సంగతి నువ్వు ఎటువంటి దానివో అంటున్నారు. అంటే గోపిక ఏమంటుందట, మీరే మాటకారులు అన్నది ముందు ఒప్పుకోవట్లేదు. కానీ పోన్లే, ఇక నేనే మాటకారిని అవుతాను, నానేదా నాయుడుగా నేనే అవుతాను, సరేలే నేనే మాటకారిని అని ఒప్పుకుంటుంది. మరి ఈ గోపికలు ఏమంటున్నారు, ఏమిటే నీ గొప్ప, త్వరగా దెములు, ఇంకా ఏంటి, ఇంకా ఎంతసేపు అంటూ ఉన్నారట. అప్పుడు లోపలి గోపిక, సరేలే, నన్ను ఇంతగానం లేపుతున్నారు, అసలు ఇంతకు అందరూ వచ్చారా అని అడుగుతుంది. అప్పుడు గోపికలు ఏమంటున్నారు, వచ్చారే, కావాలంటే బయటకు వచ్చి లెక్క పెట్టుకో అంటున్నారు. కావాలంటే చూసుకో అమ్మా అంటే, ఎలాగూ బయటకు వచ్చేస్తుంది కదా, అలా చెప్తూ ఉన్నారు. అయితే లోపల గోపిక ఏమంటుంది, సరే నేను వచ్చి ఏం చేయాలి, ఇంతకీ ఓ పెద్ద రా 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 అని పిలుస్తూ ఉన్నారు, నన్ను నిద్రలోంచి లేపి ఇంతకు నేను చేయాల్సిన పని ఏంటి అక్కడ అంటే, అప్పుడు గోపికలు ఏం చెప్తున్నారంటే, మదించిన ఏనుగును కువలయ పీడము అనే ఒక ఏనుగును మదించిన వాడు మన శ్రీకృష్ణుడు ఉన్నాడు కదా, శత్రువుల గర్వమును అణిచిన వాడు ఆ శ్రీకృష్ణుణ్ణి
ఆ మాయావి అయిన శ్రీకృష్ణుణ్ణి కీర్తిస్తే అతను సంతోషించి మనము కోరుకున్న కోరికలు నెరవేరుస్తాడు. మన నోము ఫలం మనకు లభిస్తుంది అని తెలియస్తుంది. సరే అని ఆ గోపిక వచ్చిందట. అప్పుడు వీళ్ళందరూ కలిసి మరి ఇంకో గోపిక దగ్గరికి వెళ్ళారు. ఇది దీని యొక్క బాహ్యమైన అర్థం. మరి అంతరార్థం ఏంటి అంటే, వెలుపలి గోపికలు ఉపేయనిష్టలు. ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం ఒక పాశ్రంలో మనం. అంటే ఉపాయము అనగా పొందించు, సాధనము ఉపేయము రెండు కూడా మనకు లభించేది కూడా ఒకటే అయి ఉంటుందన్నమాట. మరి లోపలి గోపికనేమో ఇక్కడ ఒక న్యాయం ఉంటుందట. మార్జాల కిషోర న్యాయము, మర్కట కిషోర న్యాయము అని వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. ఇక్కడ ఏంటిది అంటే భగవానుడే ఉపేయము, ఉపాయము, ఫలము బయట ఉన్న గోపికలకు. మరి లోపలి గోపిక ఏమనుకుంటుందంటే మార్జాల కిషోర న్యాయము అంటే, ఈ ఒక పిల్లి ఉందనుకోండి, ఆ పిల్లి ఏం చేస్తుంది అంటే తన పిల్లలను తానే వాటి మెడ గట్టిగా పట్టుకొని ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి తీసుకుని వెళ్తుంది, రక్షించుకుంటుంది పిల్లలను. అలా తమను కటాక్షిస్తాడని లోపలి గోపిక విశ్వాసం అన్నమాట. ఆమె నేనెందుకు లేచి రావాలి, ఆ కృష్ణుడే వచ్చి నన్ను రక్షిస్తాడు, నేను రక్షించు అని వెళ్ళాల్సిన పని లేదు అనే విశ్వాసం గలది. పిల్లి ఎలాగైతే తన పిల్లలను మెడ పట్టుకొని తనే తీసుకుని వెళ్ళి రక్షిస్తుందో ఆ విధంగా అని. అయితే లోపల గోపికలు, బయట ఉన్న గోపికలు ఏం చేస్తూ ఉన్నారు అంటే ఇక్కడ మర్కట కిషోర న్యాయమట. మర్కటాలంటే కోతులు చూస్తాం కదా మనము, కనబడుతూ ఉంటాయి బయట. అవి తల్లిని పట్టుకుంటాయి, అవే పట్టుకుని వెళ్ళాడుతూ ఉంటాయి. తల్లి వెళ్ళిపోతూ ఉంటే తల్లి కోతి దాన్ని పిల్లలు వెళ్ళి పట్టుకుంటాయి. అట్లా బయట గోపికలు, గోపికలు బృందం ఎటువంటిది అంటే మర్కట కిషోర న్యాయాన్ని అనుసరిస్తున్నారు వాళ్ళు. అంటే వాళ్ళంతట వాళ్ళు ఆ లోపల గోపికను ఆలంబన చేసుకొని కృష్ణుణ్ణి పొందాలి అని కోరుకుంటున్నారు అన్నమాట ఇక్కడ. అంటే వీళ్ళే ఆమెని పట్టుకుంటున్నారు. అలా లోపల గోపిక ఏమో మార్జాల కిషోర న్యాయాన్ని పాటిస్తూ ఉంది. తనకు తానే వస్తాడు, రక్షిస్తాడు అని. మరి ఇక్కడ ఆచార్యుడు అనుకోవాలన్నమాట లోపల గోపికను. ఆచార్యుడు ఎలా ఉంటాడు, ఆచార్యుడే ఉజ్జీవింపజేస్తాడు, ఉపదేశించి మనను ఆ భగవంతుడి దగ్గరికి చేరుస్తాడు అని విశ్వాసం కలిగిన గోపిక లోపల ఉన్న గోపిక. ఈ బయట గోపిక బృందం ఎటువంటిది అంటే ఆచార్యులను పట్టుకుని ఆచార్యుల ఉపదేశాలను సాధన చేస్తూ వారి ద్వారా తాము అనుకున్నది సాధించాలి అనుకుని ప్రయత్నం చేసేవాళ్ళు అన్నమాట. ఇట్లా చెప్తూ ఉన్నారు దీని గురించి. అయితే ఇక్కడ ఇంకా తాను అందరి వల్ల నిద్రించక మేలుకొని ఉన్నారు, నీవు నిద్రపోతున్నావు అని అంటూ ఉన్నారు కదా. అప్పుడు ఏమంటుంది ఆమె, నేనేమి నిద్రపోలేదమ్మా, వచ్చేస్తున్నాను అని చెప్తూ ఉంది. అంటే ఇక్కడ ఒకటి ఏముంటుందంటే వైష్ణవ సాంప్రదాయంలో ఎవరైనా మంచి అంటే నడవడిక గలవాళ్ళు, మంచితనం ఉన్నవాళ్ళు, ఎవరైనా పెద్దవాళ్ళు ఏదన్నా అంటే కాదు అని మాటకు మాట
రెట్టించుకోరన్నమాట. నవ్వుతూ ఓకే సరే అని దాన్ని ఒప్పుకుంటారు. ఆ విధంగా ఇక్కడ కూడా ఏమంటున్నారు అంటే, నువ్వు మాటకారిదానివి అన్నారు. నీ సంగతి తెలుసులే, నువ్వు ఎలా మాట్లాడతావో, నీ మాటకారితనమో మాకు ఇక జాలే, రావమ్మా బయటకు అంటున్నారు. అంటే నేనా మాటకారినా అని వాదించకుండా వెంటనే మాటకు మాట రెట్టించుకోకుండా ఒప్పుకుంటుంది. ఇది ఎందులో ఉంటుందంటే నారద భక్తి సూత్రాలలో ఉంటుందన్నమాట. ఎప్పుడైనా కూడా ఒకళ్ళతోనొకళ్ళు వాదిస్తే ఏమవుతుంది అంటే మనకు వ్యర్థమైన మాటలు పెరిగిపోయి ఆ భగవంతుడికి దూరం అవుతాం. మనం ఆ భగవంతుడి గురించి మాట్లాడే సమయం అనేది తగ్గిపోతుంది. ఆ భగవంతుడిని దూరం అయిపోతాం. అందుకని చెప్పేసి భక్తి గల వాళ్ళు, భాగవతులు ఎవరు కూడా మన వైష్ణవ సాంప్రదాయంలో అలా వాదించకూడదు. భాగవతులతోని వ్యర్థ ప్రలాపాలు చేయకూడదు అనేది నియమం. అంటే జ్ఞానము కలిగిన వాళ్ళు ఆ విధంగా చేయరు. విని చక్కగా నవ్వుతూ దాన్ని స్వీకరిస్తారు. వాళ్ళు వ్యంగ్యంగా అన్నప్పటికీ, వెక్కిరించినప్పటికీ, తప్పుగా మాట్లాడినప్పటికీ కూడా దాన్ని స్వీకరిస్తారన్నమాట. సరేలే, అవును కావచ్చు అని దాని గురించి వాదించరు. ఆ నియమాన్ని తెలుపుతుంది గోదాదేవి మనకు. ఆ గోపిక గురించి చెప్తూ, అంటే పెద్దవాళ్ళు ఏదైనా చెప్పినప్పుడు మనము సైలెంట్గా ఉండాలి, వాదించకూడదు, పిడి వాదాలు చేయకూడదు. అది మంచిది కాదు, మంచి పద్ధతి కాదు. ఉత్తములైన వారికి, ఇంకా పిచ్చోళ్ళు, మూర్ఖులు వాదిస్తూ ఉంటారు, కానీ ఉత్తములు ఎప్పుడు అలా వాదించకూడదని తెలియజేస్తుంది మనకు. అలాగే మరి గోపికకు జ్ఞానోదయం అయింది కాబట్టి, అవును నేను మాటగారినే అమ్మా, ఇంకా మీరు చెప్పినట్టే వచ్చేస్తున్నాను అని ఒప్పుకుందట. మరి ఇంకా ఏమంటున్నారంటే, దీన్ని ఇంకొంచెం కనుక మనము ఆలోచించినట్టయితే, ఎవరైనా మనము ఏదైనా పని చేస్తే మన ముందు పెద్దలను ఉంచుకోవాలి, పెద్దవాళ్ళను ముందు ఉంచి వాళ్ళు చెప్పినట్టు నడుచుకోవాలి, కార్యక్రమాలు నిర్వహించాలి. అయితే అప్పుడు పెద్దవాళ్ళు ఏదైనా అంటూ ఉంటారు, మనం అరే అది కూడా తెలియలేదా నీకు, ఇది కూడా తెలియదా, ఇంత కూడా ఇట్లా చేయి అట్లా చేయి అని చెప్తూ ఉంటారు. అప్పుడు బాధపడక దోషంను సంతోషంతో స్వీకరించాలి. వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి ఏదైనా తప్పులు చెప్పినప్పటికీ వాటిని అరే నీవు ఏంటి ఇట్లా చెప్తున్నావని మనము ఎదురు మాట్లాడక దాన్ని సంతోషంగా స్వీకరించాలి. అది క్షమాగుణాన్ని తెలియజేస్తుంది. ఆ క్షమాగుణం అనేది పుష్పాన్ని మనము భగవంతుడికి సమర్పించినట్టు. ఎవరైనా తప్పు చేస్తే మన పట్ల మనం క్షమించాము అంటే భగవంతుడికి ఒక పుష్పాన్ని అర్పించినట్టు. నిజంగా భగవంతుడికి గులాబీ పువ్వు తీసుకువెడితేనే కాదు, మనము ఇట్లాంటి మంచి గుణాలను అనుసరిస్తూ వెళ్తూ ఉంటే ఆ భగవంతుడి పూజ ఇదే అని మనకు తెలియజేస్తుంది గోదాదేవి. ఇక్కడ దాన్ని ఏమంటారు అంటే, మనకు చెప్పాడు వేమన పద్యంలో, అపకారికి ఉపకారము చేయువాడు. అపకారం చేసినా కూడా మనం ఉపకారం చేయాలి, కానీ ఎప్పుడు కూడా వాళ్ళ పట్ల చెడును ఆలోచించకూడదు. అటువంటి ఉత్తములైన వాళ్ళకే ఇది చెప్పేది. ఉత్తములు కావాలి, ఎవరైతే మంచిగా ఉండాలి అని కోరుకుంటారో వాళ్ళు చేయవలసిన పనులు ఇవి. నువ్వు ఉత్తమంగా జీవించు అని తెలియజేస్తుంది. దీన్ని తితీక్ష అంటారట. ఉత్తమ క్షమాగుణము
మరి మరి కొంతమంది ఎలా ఉంటారు, తుల్య నిందాస్తుతి మౌని అంటారు. అంటే నిందాస్తుతి రెండు సమానంగా తీసుకోవాలి. అంటే జీవితంలో మనము ఆచరించవలసిన విషయాల గురించి ఇందులో చెప్తూ ఉంది గోపిక ద్వారా. ఆమె ఒప్పుకుంది కదా నువ్వు మాటకారివి అంటే. ఆ విధంగా నువ్వు మంచి మాటకారివి అంటే అది ఎలా ఉంది, పొగిడినట్టుగా ఉంది, ఒకచోట నిందించినట్టుగా కూడా ఉంది. అయినా నింద చేసినప్పటికీ స్తుతి చేసినప్పటికీ మనము సమానంగా స్వీకరించాలి. అప్పుడే మనము చక్కదిద్దుకొని పరమ భాగవతోత్తముడు మరి అట్లా చక్కదిద్దుకుంటాడు. ఎదుటి వాళ్ళకు బాధ కలుగుతుంది అన్నప్పుడు మనము మన ప్రవర్తన మార్చుకోవాలి. ఎదుటి వాళ్ళకు సంతోషం కలుగుతుంది అన్నప్పుడు మనము ఆ విధంగానే వాళ్ళని ఉండాలి, వాళ్ళతో ఆచరించాలి వాటిని. అలా మనం మార్చుకోవడానికి ఎదుటి వాళ్ళు మాట్లాడిన మాటలను ఉపయోగించుకుంటాడు పరమ భాగవతోత్తముడు అయిన వాడు. కానీ వ్యర్థంగా మాట్లాడు. వాళ్ళు నిందించినప్పుడు ఎందుకు ఇలా అన్నావు అలా అన్నావు అని అనడము, లేకుంటే పొగిడితే అబ్బా నువ్వు చాలా మంచివాడివి, నువ్వు చాలా మంచిగా చెప్పినావు, నేను కరెక్టే, నేను చాలా గొప్ప అంటే అహంకారం పెరిగిపోయింది, వ్యర్థం మాటలు వచ్చేసినాయి. దానివల్ల మనకేం ప్రయోజనం లేదు, మనం భగవంతుడికి దూరం అవుతూ ఉంటాము. అలాంటి మాటలు ముందే చెప్పింది వ్రత నియమాల్లోనే, వ్యర్థ సంభాషణలు చేయకూడదు, ఇతరులను బాధ పెట్టేవి అని. కాబట్టి ఇవన్నీ కూడా చేయని గోపిక అన్నమాట. ఆచరిస్తూ ఉన్న గోపికను మనకు ఈరోజు పరిచయం చేస్తూ ఉంది. మరి ఇక్కడ లక్ష్మణుడు ఏమంటుంది, సీతమ్మ చెప్తుంది, మమైన దుష్కృతం కించిత్ మహదస్తిన సంశయ. కొద్దో గొప్ప నేను నా పరిస్థితికి నా పాపమే దుఃఖము నాకు కారణమైంది అని ఒప్పుకుందట సీతాదేవి అంతటిది. ఎందుకంటే నేను ఆ లక్ష్మణుడిని నిందించాను, కానీ లక్ష్మణుడు నిందిస్తే బాధపడలేదు, ఆమె చెప్పినట్టుగా చేసిండు. కానీ అలా నిందించిన పాపం వల్లనే నాకు ఇలాంటి పరిస్థితి ఏర్పడ్డది అని చెప్పిందనమాట సీతాదేవి. అడవులకు వెళ్ళాల్సిన పరిస్థితి. ఆ రోజు లక్ష్మణ స్వామిని మీ అన్నయ్య వారికి ఏదో బాధ కలుగుతుంది, వెళ్ళు లక్ష్మణ అని చెప్పినప్పుడే కదా, లేదు మా అన్నయ్య మంచిగానే ఉంటాడు ఏం కాదు అంటే కూడా ఈమె నిందిస్తుంది. అలా వెంటనే లక్ష్మణుడు వెళ్ళిపోవడం వల్ల అటువంటి పాపం, నేను భాగవతోత్తములను నిందించాను, అందుకే నాకు ఆ పాపం వల్ల ఈ దుఃఖం కలిగింది అని ఒప్పుకుందట. అట్లా అది ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. ఎవరైనా కానీ అలా చేయకూడదు. మరి ఇక్కడ దేవాలయంలో పదుగురు ఆళ్వార్లను సేవించి ప్రధాన ఆలయానికి వెళ్ళాలి మనం. ఎప్పుడు కూడా ఆ ఆళ్వార్లు ఈ 10 మంది గోపికలు ఎవరు అంటే మనకు ఆళ్వార్లను మేల్కొల్పామన్నమాట. మరి ముందు ఆళ్వార్లను దర్శించిన తర్వాత, అమ్మవారిని దర్శించిన తర్వాత మనము ప్రధాన దేవాలయంలో ఉన్న ఆ పెరుమాళ్లను దర్శించాలి. ఇందులో స్ఫురించే తిరుప్పాణాళ్వార్ అని ఉన్నారు. మరి తిరుప్పాణాళ్వార్ ఎవరు అనంటే శ్రీరంగంలో ఉండేవారు. వీరు కావేరీని పవిత్ర జలాలు స్నానం చేసి
ఆ ఒడ్డున కూర్చొని పాటలు పాడుకునేవారు శ్రీరంగంలో ఒళ్ళు మరిచి. అయితే ఒకరోజు ఏమైంది, వీరు అలా పాటలు పాడుకునే వాళ్ళు చీకట్లోనే లేచి వచ్చి స్నానం చేసి ఆ నది ఒడ్డున, అటువంటి వాళ్ళు ఆ రోజు ఏమైందట, ఆ గానామృతంలో మైమరిచిపోయి తెల్లవారిన సంగతి మర్చిపోయి అక్కడే ఉన్నారట. అప్పుడు అక్కడ శ్రీరంగంలోని అర్చకులు అగ్రవర్ణంల వారు ఆ శ్రీరంగంలో రంగనాథ స్వామికి కైంకర్యం కోసము, తీర్థ కైంకర్యం కోసము అక్కడికి వచ్చిండ్రు. అయితే వీరు అడ్డంగా ఉన్నారట. తొలగిపోమ్మని చెప్తూ ఉన్నారు, కానీ ఆయన వినడం లేదు. అంటే భగవద్గుణ గానంలో మైమర్చి ఉన్నప్పుడు ఏం చేసిండ్రు అంటే వీరు రాళ్లతోని కొట్టారట ఆయన. అప్పుడు దేహము రక్తసిక్తమైనదట, కానీ వాళ్ళు జాలి పడలేదు. వాళ్ళు వెళ్ళిపోయాడు అతను. అప్పుడు వాళ్ళు నీళ్లు తీసుకొని వచ్చారు గుడికి. వచ్చిన తర్వాత చూసేసరికి రంగనాథుడు చాలా బాధపడ్డాడు. ఆయన వంటి నిండా రక్తసిక్తమై ఉన్నదట ఆ రంగనాథ స్వామికి. అయ్యో ఇదేంటి స్వామి ఇలా జరిగింది, ఏం అపచారం జరిగింది అని. అప్పుడు రంగనాథ స్వామి చెప్పాడట, ఇట్లా నాకేం జరగలేదు, నా భక్తుడిని మీరు ఇలా అవమానపరిచారు అని తెలియజేస్తుంది. అప్పుడు యోగముని అనే ఒక ప్రధాన అర్చకుడు ఉన్నాడట ఆ దేవాలయంలో. ఆ ప్రధాన అర్చకుడిని పోయి నువ్వు ఆయనని తీసుకునిరా నా భక్తుడిని అని చెప్పాడట. అప్పుడే ఇవి తగ్గిపోతాయి అని. అప్పుడు వీళ్ళు ఆ తిరుపాణాళ్వారి దగ్గరికి వెళ్ళి ఆయనని భుజములపై కూర్చోబెట్టుకొని సన్నిధికి తీసుకొచ్చారు. అట్లా లోకసారంగముని అని పేరు వచ్చింది ఆయనకు. ఆ భుజంల మీద ఎక్కించుకొని శ్రీరంగాన్ని సన్నిధికి తీసుకొని వచ్చిండ్రు కాబట్టి యోగి వాహనుడు అనే పేరు వచ్చిందనమాట. అప్పుడు ఈ రంగనాథుని సేవించి తన్మయుడై అమలనాది పిరాన్ అనే దివ్య ప్రబంధాన్ని వీరు అనుగ్రహించారు. అట్టి మహనీయులను ఈరోజు మనము ఈ గోపిక రూపంలో మేల్కొల్పినట్టు అయిందనమాట. ఈ విధంగా మనము 10 మంది ఆళ్వార్లను మేల్కొల్పాము. మరి ఈరోజు వరకు మనము 10 మంది ఆళ్వార్లను మేల్కొల్పడం జరిగింది. రేపటి నుంచి మనము కృష్ణయ్యను భవనాన్ని చేరడం ఏ విధంగా అనేది మనకు ఈ ఆళ్వార్లందరినీ ముందు పెట్టుకొని గోదా గోపిక బృందము కృష్ణయ్యను చేరడానికి నంద భవనానికి ఏ విధంగా వెళ్తారు అనేది తర్వాత పాశ్రాలలో ఉంటుందన్నమాట. ఇదండి ఈరోజు పాశ్రం యొక్క విశిష్టమైన అర్థము, పరమార్థము అంతా. కాబట్టి అందరము ఆచరిద్దాము, అనుసరిద్దాము, తరిద్దాము. స్వస్తి. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.